వదిలేయాలనిపిస్తుందా? నీ కష్టం ఎవరికి కనిపించడం లేదనిపిస్తుందా? ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదనిపిస్తుందా? అయితే ఈ కథ వినకుండా ఏ నిర్ణయం తీసుకోకు. ఎందుకంటే ఈ కథలోని వ్యక్తి కూడా ఒకప్పుడు నీలాగే అనుకున్నాడు. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఒక పెద్ద కల ఉండేది. అతని కుటుంబాన్ని ఒక మంచి స్థితికి తీసుకురావాలని, జీవితంలో ఏదో సాధించాలే అనే కల ఉండేది. కానీ జీవితం అతనికి ఏది అంత సులువుగా ఇవ్వలేదు. ఒకసారి పరీక్ష రాశాడు, ఫెయిల్ అయ్యాడు. మరోసారి పరీక్ష రాశాడు, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వడం మొదలుపెట్టారు. నీ వల్ల కాదు, నీకు టాలెంట్ లేదు, నీవు కలలు కనడం ఆపేయ్ అని చుట్టూ ఉన్న వాళ్ళు ఎగతాళి చేస్తూ నవ్వడం మొదలుపెట్టారు. మొదట్లో అర్జున్ వాటిని పట్టించుకోలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు అనే మాటలు అతని మనసులో బాగా గుచ్చుకోవడం మొదలుపెట్టాయి. ఒక రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత అతను ఒంటరిగా బయట కూర్చున్నాడు. ఆకాశం వైపు చూస్తూ తనను తానే ఇలా ప్రశ్నించుకున్నాడు. నేను నిజంగానే పనికిరాని వాడినా? నా జీవితంలో మాత్రం ఎందుకు ఇన్ని కష్టాలు? ఇంకా ఎంతకాలం ఈ కష్టాలతో పోరాడాలి? అర్జున్ చుట్టూ అనే వాళ్ళ మాటలు, అతనికి వచ్చినటువంటి కష్టాలు, తుది నిర్ణయానికి వచ్చాడు. అతని కలల్ని వదిలేద్దాం అనుకున్నాడు. ఆ రోజు అతను మొదటిసారి తన కలలను వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక అంతా అయిపోయిందని భావించాడు. అతనికి తెలియని విషయం ఏంటంటే, అప్పుడు అతని చూపు అటుగా వెళుతున్న ఒక చిన్న చీమపై పడింది. ఆ చిన్న చీమ ఒక పెద్ద గింజని తన వీపుపై వేసుకొని ఒక గోడ ఎక్కుతుంది. కొద్దిసేపటికే ఆ చీమ జారి కింద పడిపోయింది. మళ్ళీ ప్రయత్నించింది, మళ్ళీ కింద పడిపోయింది. మళ్ళీ ప్రయత్నించింది, మళ్ళీ కింద పడిపోయింది. మళ్ళీ ప్రయత్నించింది, మళ్ళీ కింద పడిపోయింది. ఇలా చాలాసార్లు ప్రయత్నించడం, కింద పడిపోవడం జరుగుతుంది. ఆ చీమను అర్జున్ చూస్తున్నాడు ఏం జరుగుతుందో అని. చివరికి ఆ చీమ గోడపైకి చేరింది. అప్పుడు అర్జున్ మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఒక చిన్న చీమ కూడా తన కలల్ని వదిలేయకపోతే, ఒక చిన్న చీమ కూడా తన లక్ష్యాన్ని వదిలేయకపోతే, నేనెందుకు నా లక్ష్యాన్ని వదిలేయాలి అనే ఆలోచన అర్జున్ మనసులో మెదిలింది. ఆ క్షణం అతని జీవితాన్ని మార్చేసింది. మరుసటి రోజు ఉదయం అతను మళ్ళీ తన లక్ష్యం వైపు నడవడం ప్రారంభించాడు. ఈసారి తనను తాను గెలవడం కోసం ప్రతిరోజు కొంచెం చదివేవాడు, ప్రతిరోజు కొంచెం నేర్చుకునేవాడు, ప్రతిరోజు నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా మార్చడానికి ప్రయత్నించేవాడు. ఫలితం మాత్రం వెంటనే రాలేదు, కానీ అతని ప్రయత్నం మాత్రం ఆగలేదు. విజయం ఒక్క రోజులో రాదు, కానీ వదిలేయడం మాత్రం ఒకే ఒక్క రోజులో జరుగుతుంది. సంవత్సరాలు గడిచాయి. చాలా మంది అతను చూసి నవ్విన వాళ్ళు, ఎగతాళి చేసిన వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయారు. కానీ అర్జున్ మాత్రం తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఎందుకంటే అతను ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాడు. నీ కలల కోసం నువ్వు పోరాడకపోతే వేరొకరి కలల కోసం నువ్వు పని చేయాల్సి వస్తుంది. అతను ప్రతిరోజు కష్టపడ్డాడు. ఎవరూ చూడని సమయంలో, ఎవరూ మెచ్చుకోని సమయంలో, ఎవరూ కనపడని సమయంలో, ఎవరూ నమ్మని సమయంలో ఒక రోజు అతను ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్న అవకాశం వచ్చింది. ఈసారి అతను సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే అతని అదృష్టం కాదు, అతని కష్టం అతన్ని అంతవరకు తీసుకెళ్ళింది. అతను విజయం సాధించాడు. అతన్ని చూసి నవ్విన వాళ్ళు అతనికి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. అతనిని నమ్మని వాళ్ళు అతనిని అభినందించడం మొదలుపెట్టారు. కానీ అర్జున్కి తెలుసు, అతను ఇంత దూరం వచ్చింది వారి ప్రశంసల వల్ల కాదు, తాను వదిలేయకుండా ముందుకు సాగిన ప్రతిరోజు. ఈ కథలో అర్జున్ ఎవరో తెలుసా? నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు, వేరొకరై ఎవరైనా కావచ్చు. ఈ రోజు నువ్వు కష్టాలు ఉండవచ్చు, ప్రపంచం నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు, కానీ గుర్తుంచుకో, పడిపోవడం ఓటమి కాదు, లేవకుండా ఉండటమే ఓటమి. నిన్ను నువ్వు నమ్మిన రోజు ప్రపంచం నిన్ను నమ్మడం మొదలు పెడుతుంది. గెలుపు అనేది గమ్యం కాదు, వదలకుండా ముందుకు సాగడమే నిజమైన గెలుపు. కాబట్టి వదిలేయాలనిపిస్తుందా? అయితే ఈ ఒక్క నిర్ణయం తీసుకో. ఇంకోసారి ప్రయత్నించు, ఇంకో అడుగు వేయి, ఇంకో రోజు పోరాడు. ఎందుకంటే నీ కథ ఇంకా పూర్తి కాలేదు, ఎందుకంటే నువ్వు ఇంకా గెలవలేదు.
మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి, ఎందుకంటే నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది.